అంటే నువ్వు మర్యాదగా వజ్రాలు తీసుకుని 4 గంటలకల్లా పాత పీచి దగ్గర రా. అక్కడే నీ కొడుకు నీకు అప్పగించబడతాడు. వెళ్ళు. అలాగే ఆగాగా అన్నట్టు నీ దగ్గరున్న రివాల్వరు నాకు కానుక ఇచ్చి వెళ్ళు. వెళ్ళు. మిస్టర్ నాగరాజు, నువ్వు మాట్లాడినదంతా ఈ క్యాసెట్ లో రికార్డ్ చేశావు. వెరీ గుడ్ బేటా. నా సంగతంతా తెలుసుకున్నావు అన్నమాట. నువ్వు ఈ ఇంట్లోకి వచ్చి మాట్లాడినప్పుడే నీ గొంతు విని నిన్ను అనుమానించాను. అందుకే నాకు చూపు లేకపోయినా నీ కదలికలు అనుక్షణం గమనిస్తూనే ఉన్నా. అయితే ఆ క్యాసెట్ ను పోలీసులకు ఇచ్చి కన్నతండ్రిని అరెస్ట్ చేయిస్తావా? కన్న తండ్రివైనా నీ ఇలాంటి వాడిని వదిలేయడం నేరమవుతుంది. మంచివాడిలా నటించి మళ్ళీ మా అమ్మను మోసం చేశాం. నేరస్తులతో చేయగలిపి చట్టాన్ని మాయ చేయాలని చూశాం. నీలాంటి దుర్మార్గుణ్ణి పోలీసులకు అప్పచెప్పు. సత్యం, మర్యాదగా క్యాసెట్ నాకు ఇచ్చేయి, లేదా నా చేతిలో రివాల్వర్ ఉంది, దీంతో నిన్ను కాల్ చేయగలను. లేకపోతే కలుస్తారు. చూపులేని వాడిని కదా, నిన్నేమీ చేయలేను అనుకోకు. గుడ్డివాడిని అయినా శబ్దాన్ని బట్టి గురిగానే కాల్చగలను. కావాలంటే చూడు. చూశావుగా, ఇప్పుడు మర్యాదగా ఆ టేప్ పైకి విసురు. కదలకు. కదిలితే నాకు ఆ శబ్దం వినపడుతుంది. వెంటనే రివాల్వర్ పేలుతుంది. జాగ్రత్త. పార్వతి, వాళ్ళు వెళ్ళి ఆ పాత పిచ్చి కాడికి నేను కూడా వెంటనే వెళ్ళాలి. లేకపోతే ఆ నాగరాజు తప్పించుకోవచ్చు. మరి ఇక్కడి నుంచి మనం బయటికి వెళ్తే ఎలా? చెప్తారా? పార్వతి, ధన్ చూడి శివుడి దెబ్బ. నేను పాత పిచ్చి దగ్గరికి వెళ్తా, నువ్వు పోలీసు రిపోర్ట్ చెప్పు. ప్రసాదం తీసుకోండి. సత్యం, ఇప్పుడు మీ అమ్మ నా చేతిలో ఉంది. నన్ను పేల్చాలని చూస్తే ముందు మీ అమ్మ చస్తుంది. మర్యాదగా రివాల్వర్ ఇచ్చిస్తాను. వెరీ గుడ్ బేటా. ఇప్పుడు మీ అమ్మను అడ్డు పెట్టుకుని నేను వెళ్ళిపోతున్నాను. గుడ్ బాయ్. వదలండి. ఏమండి, ఏమండి? ఏమండి, వద్దండి. అయ్యో, అయ్యో, ఆపండి, ఆపండి. శివ, వచ్చావన్నమాట. నాగరాజు, నువ్వు అడిగిన వజ్రాలు తీసుకొచ్చాను. ముందు నా కొడుకును చూపించు. కొడుకును చూసుకుని వాడి భయంకర భాష వినాలనుందా? అలాగే కుంటే పదచుంటిని ఆ మారణాస్త్రముతో పొడవకు సుమి జనక. నీ కొడుకు వాడి భాష కులాసగానే ఉన్నారుగా. ఆ వజ్రాలు ఎలా కుంటే మీరెవరు కదలొద్దు. నాగరాజు, మర్యాదగా వజ్రాలు నాకి, లేకపోతే మీ అందరినీ కాల్చేసి సముద్రంలో పారేస్తా. అన్నమో రామచంద్ర. ఇంకా అన్నమో రామచంద్ర ఏంటి?
వజ్రాలు రామచంద్రాలు. ఒరే నాగరాజు, నువ్వు పాలు పోసిన పాము నీ మీదే పడగెత్తింది. వేరే ఉంటే వేళాకోళం అని ఆ రివాల్వర్ తో నా పక్కొచ్చాయి, నీకు మంచి బహుమతి ఇస్తాను. బహుమతి ఇస్తావా? త్వరగా వజ్రాలు నాకు ఇచ్చేయి, లేకపోతే నీకు ఇందులో ఉన్న బుల్లెట్ బహుమతిగా ఇస్తాను. కుంటే ఈ నాగరాజుతోనే చెలగాటం ఆడుతున్నావా? నాకు దక్కనివి, నాకు మిగిలినవి ఈ వజ్రాలు ఎవరికీ దక్కటానికి వీల్లేదు. వజ్రాలు నీటి పొలయే, ఇప్పుడు చంపరా, ఎవరిని చంపుతావో, ఏమి దక్కుతాయో చూస్తాను. నాగరాజు, వజ్రాలు నీకు నాకు ఎవరికి దక్కకుండా నీటి పాలు చేశావు. నువ్వే నా పెద్ద కొడుకు పసివాడిగా ఉన్నప్పుడు సాధువు వేషంలో వచ్చి నా కొడుకును తీసుకుపోయింది నువ్వే. ఏం చేశావు? నా బిడ్డను ఏం చేశావు? నేను బిడ్డను ఎత్తుకుపోవడం ఏంటి? నాకేం తెలియదు. ఎక్కువ దగ్గర చేసావు. 300కి ఆ బిడ్డనే నాకు అమ్మేశావు నువ్వు. నీకు తెలుసా ఎక్కడున్నాడు నా కొడుకు? చూడమ్మా, వజ్రాలు పారేసి నాకు పెద్ద లాసింగ్ తినిపించాడు ఈ పెద్ద ఆయన. ఇప్పుడు నేను కొంతైనా కవరింగ్ చేసుకోవాలిగా. మిమ్మల్నేనా మీ వాచీలు, రింగులు, మీ నగలు నాకు ఇచ్చేస్తే నీ కొడుకెవరో చెప్పేసి మిమ్మల్ని చంపకుండా పోతాను. లేకపోతే మిమ్మల్ని పందుల్ని కాల్చినట్టు కాల్చి పారేస్తాను. రా త్వరగా.